మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సమిక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు? గెలుపు ఎన్డీఏదే. 3 పార్టీలు జెండాలు వేరు కావచ్చు, మా జెండా ఒకటే. అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ. రైట్. చంద్రబాబు నాయుడు కామెంట్స్ చూస్తారు నాగేశ్వర్ గారు. ఇదే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల క్రితం 2019లో నరేంద్ర మోడీ కరడు గట్టిన ఉగ్రవాది, నిజమా కాదా మీరు చెప్పండి, అవునంటే చప్పట్లు కొట్టని అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు. మోడీ 2000 మందిని చంపాడు, ఆ రోజు ఈయన ముఖ్యమంత్రిగా ఉండకూడదని నేను అన్నాను అని చెప్పిండే లేదా? భార్యనే చూసుకోలేనివాడు, కుటుంబమే చూసుకోనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అన్నాడు. ఇవాళేమో దేశానికి భవిష్యత్తు, మోడీ అంటే భవిష్యత్తు, మోడీ అంటే సంక్షేమము, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంస్కరణ. 5 ఏళ్ల క్రితం మోడీ అంటే ప్రమాదము, మోడీ దేశంలో ఉండే అర్హత లేదు అన్నాడు. ప్రపంచంలో బహుశా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ మాట. ఇప్పుడేమో ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మోడీ. 5 ఏళ్ల క్రితమేమో మోడీకి దేశంలో ఉండే అర్హత లేదు. అసలు ఏం ఎక్స్ట్రీమ్ అండి ఈ రెండింటి మధ్య. ఎక్కడన్నా విశ్వసనీయత ఉంటుంది ఇట్లా మాట్లాడితే? అసలు రాజకీయాల్లో కలుస్తుంటారు, కలవద్దని అనను, కలవడానికి ఉన్న రాజకీయ భూమిక చెప్పుకోవచ్చు. కానీ ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మోడీని పొగిడితే దానికి ప్రతిగా మోడీ ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కూడా అనలే, రాజ్య సర్కార్ మే మంత్రియోనే అవినీతి కొరకు పోటీ పడుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం అన్నాడు, జగన్ ప్రభుత్వం అనలే. మీరు గమనించండి. అంటే ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీ గురించి ఇంత గొప్పగా చంద్రబాబు నాయుడు చెప్పినాక సాధారణంగా మీరు నన్ను పొగిడారనుకోండి, వేదిక పైన నాగేశ్వర్ గారు మంచి విశ్లేషకుడు, అనర్గళ వక్త అని 4 మాటలు అన్నారు అనుకో, నేనేమంటే వెంటనే సతీష్ గారు చాలా మంచి యాంకరు, చాలా స్పృహ కలిగిన, చైతన్యం కలిగిన పాత్రికేయుడు అంటనా? కనీసం మొహమాటానికి అంట. నాకు అభిప్రాయం ఉన్నది లేకపోయినా చెప్తున్నా. కానీ మోడీని అంత పొగిడితే ఒక్క మాట చంద్రబాబు నాయుడు గొప్పతనం గురించి కానీ, చంద్రబాబు నాయుడు గౌరవం గురించి కానీ, చంద్రబాబు నాయుడు అనుభవం గురించి కానీ ఒక్క మాటలే. ఒకటే దగ్గర అన్నాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రగతి కొరకు, మీ హక్కుల కొరకు నిరంతరం పోరాడుతున్నా అన్నాడు. చంద్రబాబు గురించి ప్రత్యర్థులు కూడా ఒప్పుకునే కొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని తెలుగు ప్రజలకు తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అవునన్నా కాదన్నా? ఇలా మనం మీ సేవ ఈ సేవలు చూస్తున్నామంటే అది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. సో ఇన్ఫర్మేషన్ ఆ ఒక్క విషయం చెప్పాలి కదా కనీసం. ఐటీ అండ్ డిజిటలైజేషన్ విచిత్రం. ఇదైతే కేటీ రామారావు కూడా ఒప్పుకున్నాడు కదా. అసలు చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు ఒప్పుకుంటారు కదా ఈ మాట అన్నాడు మోడీ. అదే చంద్రబాబు నాయుడు ఏమో డిజిటల్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా అంటూ మోడీని పోయి ప్రపంచంలో 100 దేశాలకు వ్యాక్సిన్ కూడా పంపించిన ఘనత మోదీదేనా చంద్రబాబు ప్రసంగంలో. మరి ఒక్క మాట చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యర్థులు కూడా అంగీకరించే అంశాలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం, ఎకనామిక్ రిఫార్మ్స్ రంగం, డెవలప్మెంట్ అనేది ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు. ఎలాగైతే జగన్ కు రాజశేఖర రెడ్డి కుటుంబానికి వెల్ఫేర్ అనే బ్రాండ్ ఉందో, సో చంద్రబాబు నాయుడు అభివృద్ధి అనేది. పోనీ హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించడం చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటాడు. ఒక్క మాట అన్నాడా? చంద్రబాబు నాయుడు గురించి ఉన్న పాజిటివ్ అంశాలు కదా ఆయన ప్రత్యర్థులు అంగీకరించే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించాడు అని ఒక్క మాట అన్నాడా? మా ఎన్డీఏ మొదటిసారి అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు కారణం అన్నాడా? చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్. అవును.
ఒక్క మాట గుర్తు చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను మీ గురించి చెప్పాలనుకోండి, నేను సతీష్ను మొదటిసారి కలిసినప్పుడు, సతీష్ మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇంకా గుర్తుంది అంటారా లేదా మీరు? అవును. లేదా మీరు నా గురించి మాట్లాడాలనుకోండి, నాగేశ్వర్ గారిని నేను మొదటిసారి ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినప్పుడు ఒక మధుర స్మృతులు గుర్తు చేసుకుంటారు కదా. మోడీ అది కూడా గుర్తు చేసుకోవాలి, మీరు గమనించండి. సో చంద్రబాబు నాయుడు పుణ్యమా అని తెలుగుదేశం మద్దతు వల్ల భారతీయ జనతా పార్టీ మొదటిసారి దేశంలో అధికారంలోకి వచ్చింది, అవునా కదా? ఎన్డీఏ 1 కన్వీనర్. అవును. అరే ఆ హిస్టారికల్ ఫ్యాక్ట్ అది. నిజంగా చక్రం తిప్పారు ఆ టైం. చక్రం తిప్పాడు కదా. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నాడు, పోనీ అది చెప్పొద్దు. ఎన్డీఏకు కన్వీనర్ గా ఉన్న విషయాన్ని గుర్తు చేయడా? అవును. సో ఇది అది కూడా గుర్తు చేయలే మీరు. ఆ వాజ్పేయి ప్రభుత్వం రావడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు కారణం అని ఒక్క మాట అన్నాడా? ఆ ఒక్క మాట కూడా లే. అంటే చంద్రబాబు నాయుడు గురించి సంబంధించిన ఫ్యాక్ట్స్ కానీ పోనీ అదన్నా చెప్పండి. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 14 ఏళ్ల పాటు తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా సేవలు అందించాడు, 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా సేవలు. ఇదైతే ఫ్యాక్ట్ కదా. చంద్రబాబు నాయుడు కాదని ఎవరైనా అనగలరా? సో ఇది కూడా చెప్పలే కదా. అవును. అరే చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యర్థులు కాదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని అడిగినా బహుశా ఇది చెప్తాడేమో. సో బీఆర్ఎస్ కు టీడీపీ కదా పడదు కదా. అలాంటిది కేటీ రామారావు ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. మీరు ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు వేసిన పునాదులను అనడా లేదా? అవును. అసలు ఇది బేసిక్ థింగ్ అండి. ఈవెన్ రేవంత్ రెడ్డి, మీరు నిన్నగాక మొన్న కేసీఆర్ గురించి కూడా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్లు హైదరాబాద్ ను ప్రగతి పథంలో నడిపించారు, నేను దాన్ని కొనసాగిస్తా అన్నాడు. అవును. రేవంత్ రెడ్డి. అవును. అంటే తెలంగాణకు పట్టిన శని కేసీఆర్ అని చెప్తూనే హైదరాబాద్ డెవలప్మెంట్ లో కేసీఆర్ ని ఎక్నాలెడ్జ్ చేశాడు రేవంత్ రెడ్డి. మరి చంద్రబాబు నాయుడు పాత్ర లేదా తెలుగు ప్రజల అభివృద్ధిలో? రైట్. అసలు తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం లేదా?